కన్యా రాశి. కన్యా రాశి యొక్క అధిపతి గ్రహము బుధుడు. ఇందులో ఉండే నక్షత్రాలు ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. దీని తత్వము పృథ్వీతత్వము. పురుషార్థము అర్థం, శరీర భాగము హిప్స్, ద్విస్వభావ రాశి. లింగము స్త్రీలింగము. ఆయుర్వేద దోషము వాతము. గుణము తమో గుణము. దిశ దక్షిణ దిశ. రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పగలు రాత్రిలో ఇది పగలుకు సంబంధించిన రాశి. వర్ణము వైశ్యవర్ణము. కన్యా రాశి అనేది బుధుడికి మూల త్రికోణమైన రాశి కాబట్టి ఇందులో పుట్టిన వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. మంచి వక్తలుగా ఉంటారు. విచక్షణ ఉంటుంది. మంచి ఆలోచన ఉంటుంది. వీళ్ళకి బిజినెస్ మైండ్ అనేది ఉంటుంది. చాలా క్యాల్కులేటివ్ మెంటాలిటీ కూడా ఉంటుంది. ఈ పని చేస్తే నాకేంటి లాభం అనుకునే తత్వం కలిగి ఉంటారు. త్వరగా అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతారు. లగ్జరీ లైఫ్ని కోరుకుంటారు. లగ్జరీ లైఫ్ కోసం కాస్ట్లీ థింగ్స్ కోసం కష్టపడతారు. హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వీళ్ళకి గొడవలంటే ఇష్టం ఉండదు. గొడవలకు వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. ఒక పనికి సంబంధించిన సమాచారము సేకరించడంలో చాలా సమర్థులు. కానీ అతిగా ఆలోచించే గుణం ఉంటుంది. వీళ్ళ మాట తీరు మంచిగా ఉంటుంది. జ్ఞాపక శక్తి బాగుంటుంది. గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది. వీళ్ళకి అవమాన భయం ఉంటుంది. అవమానాలంటే వీరికి చాలా భయం. అవమానాలని భరించలేరు. కాబట్టి అవమానించబడకుండా ఉండడానికి ఎంతో కృషి చేస్తారు. కన్యా రాశి యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే విచక్షణ ఉంటుంది. అంటే కామన్ సెన్స్ అనేది ఉంటుంది. బిజినెస్ చేయగల సామర్థ్యం అనేది బాగుంటుంది. అండ్ ఆలోచించే శక్తి అనేది బాగుంటుంది. వీరి యొక్క బలహీనతలు ఏంటంటే కాస్త పిసినారితనం అనేది ఉంటుంది. శరీరం బలహీనంగా ఉంటుంది. అండ్ పోస్ట్పోన్మెంట్ ప్రోక్రాస్టినేషన్ అనేది ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే అనుకూలమైన రాశులు మకర రాశి, మీన రాశి, వృషభ రాశి. కన్యా రాశి వారు లా, మ్యాథమెటిక్స్, అకౌంట్స్, మెడిసిన్, రీసెర్చ్, ప్రింటింగ్, డాక్యుమెంట్ రైటింగ్, బిజినెస్, బ్యాంకింగ్ సెక్టర్ ఇలాంటి వృత్తులు చేయగల సామర్థ్యం కలిగిన వారై ఉంటారు. కన్యా రాశి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే స్కిన్ రిలేటెడ్ డిజీజెస్, స్టమక్ రిలేటెడ్ ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, అల్సర్స్, డీహైడ్రేషన్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్, నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి, బ్రెయిన్కి సంబంధించినవి, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు బుధవారం రోజు గణపతి యొక్క ఆరాధన చేయడం అనేది వీరికి చెప్పదగినటువంటి దైవ పరిహారం. వీరు ముదురు ఆకుపచ్చ రంగు గల హ్యాండ్ కర్చీఫ్ని కానీ ఆకును కానీ దగ్గర పర్స్లో ఉంచుకోవడం అనేది మంచిది. వీరికి కర్మ పరిహారంగా స్త్రీలను గౌరవించడం అనేది చెప్పబడుతుంది. అంటే వీరు స్త్రీలను గౌరవిస్తూ మాట్లాడడం, స్త్రీలను అవమానించకుండా ఉండడము, స్త్రీలను అధికంగా గౌరవించడం అనేది చేస్తే వీరికి శుభం కలుగుతుంది.